బైబిల్ గ్రంథంలో నుండి మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజులంతా మీ ఇద్దరు బిడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇది ఏమంటే అని అడగకూడదు. చర్చిలోకి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. యాక్సిడెంట్ అండి, అది యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయినాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద పూటుకాలతో తగిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు. నిషేధం విధించండి మా 3 జనాల మీద. విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోద్ది. మంచి ఆలోచన చెప్తున్నాను. నా చేతులు పట్టుకొని మీ లాయర్ గారిని దయచేసి కోర్టులో నా మీద కేసు వేస్తాను చెప్పండి. నాకు జరిగిన అవమానం కాదు ఇది, యావత్ క్రైస్తవ సమాజానికి జరిగిన అవమానం. చెప్పిందండి ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళంటే నాకు వెళ్ళిపోయినాక నేనున్న భార్య నా 2 పిల్లలు మాత్రమే ఉంటారు, ఇంట్లో ఎవరు ఉంటారు. అలాగే దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్ది గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో నుండి మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజులంతా మీ ఇద్దరు బిడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చాలని చెప్పు. ఇవాళ మన బతికేడ ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు. బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు. యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇది ఏమన్యాయం అని అడగకూడదు. చర్చిలోకి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మర్రిని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం అది అన్యాయం అనకూడదు. మన వాళ్ళ రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగులు పట్టుకుని లాగి మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పిల్లల మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు. అది ఎక్కడంటే అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నోటు దురుసా నేను ఒక లాయర్ని సార్. నల్ల కోటు వేసుకుంటే కోర్టులో నిలబడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు. ఎవరి కోసం అంటే నేను జైలుకి వెళ్ళింది, ఎవరి కోసం జైలుకి వెళ్ళాను. మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికి అధికారికమైన మతం లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవరైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవరైనా తన ఇష్టపడినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవరైనా తన నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు. మన బతుకులలో అయిపోయాయి తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారండి, ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారండి. యాక్సిడెంట్ అండి, అది యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయినాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు?
మనిషి గుండెల మీద బూటుకాలతో తగిన గుర్తులున్నాయి. అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుంటే హెల్మెట్ తీయలేదు, మోతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతారు, ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం. కోడంలో మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీరు వినాలా? ఆధారాలు మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు బట్టి కానీ నాకు గుర్తొచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువే మాట్లాడదు. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబిల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా పలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వారికి మరణ శిక్ష విధించే చట్టం అది. మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. బైబిల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది భక్తుల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి స్వస్థత ప్రాంతాల్లో రద్దయిపోయి, సువార్త సభలు ఆగిపోయి, పాస్టర్స్ బిక్కుబిక్కుల తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుబడిది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసి రేపే వాళ్ళు 4 లాయర్లు పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కనే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సినటువంటి రోజు. 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి తాగి పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి. నమ్మాల్సిన 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షల శాలరీ ఇచ్చే మనిషి గోదావరిలో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారి కేసు పెడతానన్నారు. జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ ఇది. అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకుని తిరిగేవాడిగా చదువుకున్నానా?
బిఏ చదువుతూ తులకి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసి టాప్ ర్యాంక్ అని నేను మాట్లాడడం తెలుసా? నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు. నాలాంటి వాడు అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారని అజయ్ బాబు గురించి. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూటమి ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవరిని కోర్టుగా గొట్టకాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను. ఇది జరిగింది. నేనేమంటానంటే ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంటుంది. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మీరు చర్చలు పడగొట్టడం ఎందుకు? పాస్టర్లు చంపడం ఎందుకు? బైబిల్ తగలబెట్టడం ఎందుకు? రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనా కూతురు క్రైస్తవులు తిట్టడం ఎందుకు? మా ఆడబిడ్డల నగ్నంగా ఊరేగించడం ఎందుకు? మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాల్లో చేయడం ఎందుకు? మీకు అడ్డెవరు? మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులే కదా. కులం పేరుతో దళితులు పాకిస్తాన్కి చేయగొడతారని ముస్లింలు, మత మార్పిడి కాదని క్రైస్తవులే కదా మీరు టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాల మీద. విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోద్ది. మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడెవరు మాట్లాడరండి, అప్పుడెవరు మాట్లాడండి. నాలాంటి బయట ఉండకూడదని తప్పు కదా. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముట్టి చుట్టూతారంటే అక్కడ కట్టి మొత్తు కట్టి చదువుకు దూరం చేసి, గుడికి దూరం చేసి, వేదాలు చదివితే నాటకాలకు వస్తే చెవుల్లో శిస్తాలకు వస్తే అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళడంలో కల్లాపురం చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి. మేము ఎలా బతకాలో తెలుసా? దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి. మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి. మేమేమైపోవాలా? జోగినీలుగా మారాలి. ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ సత్యసాగరం కావాలి, బాల్య వివాహాలు జరగాలి, బాగుంటుంది. మీరు మోసపోతూ చూసుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారు. మాకు బుద్ధి వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలంటే క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారంట. నేను మాట చెప్తున్నా, అది ఎంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓటు మాట్లాడాలి. దాని గురించి మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదాం అనుకున్నాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకున్నాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా? ఒక్క మాట. ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకున్నాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడాడు. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే. ఆ కేఏ పాలు ఒక్కడే కొట్లాడుతున్నాడు. మీకు తెలుసా? మీడియా ఆయన ఒక బఫూన్ చేసింది. ఇవాళ టర్కీలో 2 దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడు ఆ మగాడు. ఇక్కడ నేసాలు తిప్పి తొడలు చచ్చేవాడిని గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొట్టినట్టు కొడతారు వాళ్ళకి. అయినాకే మాత్రం పాపం 10 గంటలు కూడా పడలేదు. నేను విషయం చెప్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పున్నా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చలు పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబిల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గచ్చి కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన్ని తీర్మానం చేసుకోండి. బాబు, నీ నుండి నాకంత దూరం, నా నుండి నీకు అంత దూరం. కదలబడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 150% మంది ఉన్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవని చూస్తాం. మా మద్దతు లేకుండానే గెలవని చూస్తాం. సింపుల్ తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైకిల్ తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తుంది భారతదేశంలో.
పాస్టర్స్ని కాపాడుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్న ప్రవీణ్ అన్న, మొన్న ప్రవీణ్ అన్న, నిన్న అజయ్, ఈరోజు స్టీవెన్ అన్న కావచ్చు, అభినయ్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఇదే ప్లేస్ లో కానీ వాళ్ళ మత పెద్దలు ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించి. వాస్తవం కదా, వాస్తవం కదా. నేనేమంటున్నాను అంటే, ముస్లింలైనా క్రైస్తవులైనా అబ్రహాం గారి సంతానమే. ఒకరు హాగర్ బిడ్డలైతే మరొకరు శారమ్మ బిడ్డను. దళితులు ఈ రెండు వర్గాల్లో ఉన్నారు. ముగ్గురు రక్త సంబంధికులమే అనే విషయాన్ని మనం మర్చిపోవాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. నేను చెప్తున్నాను, అన్న మాట్లాడుకుంటున్నాడు, చచ్చిపోయిన తర్వాత సాయంత్రాలు ఏం చేస్తారా? నేను బాగుంటుంది తెలుసా. ఈరోజు అసలు నేను చచ్చిపోయి ఉంటే ఖమ్మంలో ఒక 5,000 మంది వచ్చేవారు ర్యాలీ. నేను చచ్చిపోలా, లేకపోతే చాలా మంది జనం వచ్చేవాళ్ళండి. ఇంకా నేను బతికే ఉన్నాను, పిచ్చోండి నాకు అర్థం. ఈసారి చచ్చిపోయారు అని తెలిసినప్పుడు వాళ్ళకి చెప్పండి, రోడ్డు ఎక్కుతారు. మంచిగా కోడి మాసం కోరేసుకుంటుంది, కడుపు నిండా ఆట మాసం వేసుకుంటుంది, చేతిలో ఫ్లెక్సీ పట్టుకొని ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీదకి వస్తారు. అజయ్ బాబు చచ్చిపోవాలి అని చెప్పి ప్రార్థన చేయండి, అప్పుడు అందరికీ యూనిటీ వస్తుంది. ప్రవీణ్ పగడాల అన్న ఎప్పుడు అనేవాడట పెద్ద బిడ్డతో, నా ప్రాణానికి ప్రమాదం ఉందని ఎన్నిసార్లు చెప్తున్నా క్రైస్తవులు ఏకం కావట్లా, నేను చచ్చిపోతే అన్న గంటలో యూనిటీ వస్తుందేమో అనేవాడు. భూమి మీద బతుకున్నంత కాలం ప్రవీణ్ పగడాల చేయలేని పని ఆయన మరణం తర్వాత జరిగింది. ఈ టైంలో నేను మాట చెప్తా, ప్రశాంతంగా ఎవరెవరో యూట్యూబ్ వేదికల మీద నేను అజయ్ బాబు కోసం పిటిషన్ వేశాను అంటాడు ఒక పెద్ద నాయన. అజయ్ బాబు నన్ను నేనే వాదిస్తున్నాను అంటాడు ఇంకొక ఆయన. అజయ్ బాబు కోసం కొట్లాడుతున్నా నేను అంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఎంతో ములాఖత్ కూడా కాదు. అర్ధరాత్రి లేక అపరాత్రి లేక నా కోసం కొట్లాడింది అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నారు. ప్రశాంత్ గారు, కిరణ్ గారు, ప్రశాంతక్క, జ్యోతక్క, నలుగురు మాత్రమే నా కోసం కొట్లాడి. మీకు తెలుసా, అరే మీ వాడు బలిసి కొట్టుకుంటున్నాడు రా, మా దేవి దేవతల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పినటువంటి సిఐ తెల్లారి నన్ను ఏమన్నాడు తెలుసా? నా చేతులు పట్టుకొని మీ లాయర్ గారిని దయచేసి కోర్టులో నా మీద కేసు వేస్తాను చెప్పండి అని అజయ్ బాబు అరెస్ట్ చేశారని తెలిసి హైదరాబాద్ లో 500 మంది వచ్చి కూర్చున్నారు స్టేషన్ ముందు అర్థం. జూలు వదిలే సింహాలు నిద్రలో ఉన్నాయి ఎన్ని రోజులు. కోతు తిరిగినాయి పక్కన, కుక్కలు తిరిగినాయి పక్కన, ఎలుక తిరిగినాయి పక్కన, పందులు తిరిగినాయి. ఎందుకంటే నిద్రపోతున్నాయి. ఇప్పుడు లేచినాయి ఆ సింహాలు. క్రైస్తవ సింహాలు నిద్ర లేచినాయి. అవి పడుకోనే ఉంటే పొడిచి లేపారు, తోక నరికారు, మెడ నరికారు, జుట్టు నరికారు. నీకు దిక్కులే లే అన్నారు. లేచినాయి క్రైస్తవ సింహాలు. ఏమైతుంది? మహా అయితే ఇంకొక 1 రోజులు జైలు పెడుతుంది, ఇంకొక 10 రోజులు అడిషనల్ గా. ఈసారి 100 తీసి 30 గుండుకేస్తారు. తప్పే ఉంది. యేసుక్రీస్తు ప్రభు కోసం పౌరు తనైనా ఇచ్చాడు. నేను కూడా గుండు కొట్టించుకోవడానికి ఈసారి అరగుండు కొట్టండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇట్లా తీయొద్దు, ఇట్లా తెస్తే బాగోదు. ఇలా కొంచెం అరగుండు ఇలా కొడితే అప్పుడు కానీ బాగుంటుంది. నాకు జరిగిన అవమానం కాదు ఇది, యావత్ క్రైస్తవ సమాజానికి జరిగిన అవమానం. మా ఆవిడ అక్కడ కూర్చొని చూస్తా ఉంది, పిచ్చి మొహం. ఎప్పుడు నాతో అంటుంది, నీకెందుకే నీకెందుకు చిన్నపిల్లలు గుండె పగిలి చచ్చిపోతామనుకున్నాను. నన్ను అరెస్ట్ చేశారు. ఎలాగో తెలుసా, ఇంటి ముందు ఏదో దొంగల పడ్డట్లుగా ఊరుకొచ్చారు. వాడు పోలీసులు నమ్మడానికి నాకు ఏ ఆధారం లేదు. ఒక్కొక్కరు 3 బొట్లు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నాను నమ్మండి, వాళ్ళు వేరే సంఘాల కార్యకర్తల నన్ను చంపుతారని బెదిరించారు. అప్పటికే నేను ఖమ్మంలో కేసు పెట్టాను, ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. నాకు పోలీసులు రక్షణ కల్పిస్తారు అని నేను పోలీస్ స్టేషన్లో నా ప్రాణానికి హామీ కేసు పెడితే పోలీసులు నన్ను తీసుకెళ్ళారు. అనుకుంటున్నాను, జన్మంటూ ఒక తల్లి చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటో తెలుసా, నా బిడ్డని కష్టపడైనా పోలీస్ ఆఫీసర్ చేయాలనుకున్నారు, కానీ అడుక్కొని తెలవనైనా చెప్తారు, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం వెళ్ళొద్దని చెప్తాను అని చెప్పి ఒక పిల్ల నాకు స్టేట్మెంట్ పెట్టింది. ఒక తల్లి నాకు రాసి పెట్టింది.
ఆయన నేను ప్రతాపం చూపెడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు సాయం చేసేది ఎవరు? పోలీసుల విషయం గురించి ఆలోచించాలి. ఏది ఏమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి దయచేసి. హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కొంచెం భద్రాచలం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ మీరు కూర్చోండి. ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి, ఓన్లీ ఖమ్మమేనయ్యా మాకు. దేవుడు చెప్తున్నాను, రేపుతనే ఏదైనా జరిగి నాకు అరెస్ట్ అయినా నా తర్వాత టార్గెట్ అభినయ్ దర్శన్ అని ఓపెన్ గా చెప్తున్నారు. నాకంటే 5 ఏళ్ళు చిన్నాడు అభి. చెప్తున్నాను, అభి మాట్లాడితే నాకు ఎవరు మాట్లాడినా గూస్ బంప్స్ రావు, అభి మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి. అట్లా మాట్లాడతారు. నా కోసం చాలా మంది నిలబడ్డారు, ఎంతో మంది నా కోసం నిలబడ్డారు. నిజంగా చెప్తున్నా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను కౌగిలించుకొని వచ్చారు. వచ్చి నా ఇంట్లో పండగలాగే ఉంది, జనం వస్తూ ఉంటే పోతూ ఉంటే. కానీ అభి ఆ చిన్న తల్లిని తీసుకొని తన భార్యను వెంట పెట్టుకొని రాజమండ్రి వదిలేసి హైదరాబాద్ పట్టణంలో వారం రోజుల పాటు ఉదయం ఒక లైవ్, మధ్యాహ్నం ఒక లైవ్, సాయంత్రం ఒక లైవ్, పిచ్చోడు తిరిగినట్టు తిరిగి ఏం జరుగుతుందో చెప్పింది. అభి లేకపోతే అసలు నాకేం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేస్తాను. రెండవది నా తమ్ముడు మట్టి ప్రసాద్. ఆయన కొంచెం కోపం ఎక్కువ, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఆయన. కానీ ఒకటే ఆయన అన్నాడంట, నేను పెట్రోల్ తాగుతాను వదిలేని దయచేసి అని అడిగాడంట. స్టేషన్ ముందు నేను పెట్రోల్ పోసుకుంటాను అన్నట్టు. చిన్న పిల్లలండి, మీరందరూ చూపించిన ప్రేమ ఈరోజు నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైంది. ఖమ్మం ప్రజలు, పార్టీస్ ఫెలోషిప్ నాయకులు, ఎక్కడెక్కడి నుంచో కదిలొచ్చినటువంటి పెద్దలు, పివి యోహాన్ అన్న, రాజాజీ అన్న, వరప్రసాద్ అన్న, స్టీవెన్స్ అన్న, ఒకరిని చెప్పి ఒక పేరు చెప్పకూడదు. ఆ తల్లి ఆడపిల్లలో కుటుంబాలను వదిలేసి, పిల్లలను వదిలేసి అర్ధరాత్రి పూట చేయని ముందు కూర్చున్నారు ఆడపిల్లలో, హైదరాబాద్ ఆడపిల్లలో. ఒకరి పేరు చెప్పి ముస్లిం సహోదరులు నన్ను జాగ్రత్తగా నేను మాట చెప్పి ముగిస్తాను. ఈ చెప్పాలి కేసు పిటివారం చేశారు. నాకు పేరు రాకూడదని ఒక కేసు ఉంది, కానీ ఇంకో కేసులో పిటివారం చేస్తే ముస్లిం సహోదరులు ఇద్దరు నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళారు. కోర్టు నుంచి జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్ళడానికి వచ్చారు ముస్లింస్ ఇద్దరు. వచ్చి నా చేతులకి, అతను రాగానే నా చేతులకి బేడీలు అయిపోయాడు. నా మొక్కకి చూసి మీరు ఎవరు అన్నాడు. నేను అజయ్ బాబు అన్నాను. మీరు నమ్మండి, బేడీలు తీసేసి జేబులో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా తీసుకొచ్చి జైలు ఫుడ్ తింటుందో లేదో అని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అన్నం ఆ కడుపునంతా పెట్టి పంపించాను.